హలో ఫ్రెండ్స్, నేను ఎన్నో మోసాలు చూశాను భయ్య, కానీ ఎలాంటి మోసం అయితే చూడలేదు. కన్నప్ప మూవీని చూడాలనే ఉత్సాహం, మూడు అన్నీ కూడా మటాస్ అయిపోయినాయి. ఎంత పని చేశారు భయ్య. మంచు ఫ్యామిలీని రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క మంచితనాన్ని బాగా వాడుకున్నారు, బాగా ముంచేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ అసలు గెస్ట్ అపీరెన్స్ ఈ కన్నప్ప మూవీలో ఇస్తున్నాడు అని న్యూస్ బయటకు రాకపోయి ఉంటే, రెబల్ స్టార్ ప్రభాస్ కనుక ఈ మూవీకి హెల్ప్ చేయకుండా ఉండుంటే, ఆ మూవీలో పాత్ర చేయకుండా ఉండుంటే ఈ కన్నప్ప వస్తుందని కూడా ఎవరికి తెలియదు. మరి ఆ విధంగా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ కన్నప్ప మూవీలో నటించడం వల్ల ఈ కన్నప్ప మూవీకి అయితే హైప్ అయితే పెరిగింది. అదేవిధంగా ఫ్యాన్స్ కూడా చాలా ఆనందించారు. మరి రెబల్ స్టార్ ప్రభాస్ ఈ కన్నప్పలో శివుని పాత్ర చేస్తున్నాడు, లార్డ్ శివ పాత్ర పోషిస్తున్నాడు. మరి ఆ విధంగా ఈ మూవీని అయితే మనమైతే చూడాలనే విధంగా ఒక హోప్లో వెళ్ళిపోయారు. కానీ వీళ్ళైతే పెద్ద మోసమే చేశారు భయ్య. అక్షయ్ కుమార్కి లార్డు శివ పాత్రని ఇచ్చేసి మన రెబల్ స్టార్ ప్రభాస్కి ఏదో రుద్ర అంట ఆ పాత్ర ఇది ఇచ్చారు. మరి దానికి సంబంధించిన పోస్టర్ అయితే ఇందాకే రిలీజ్ చేశారు భయ్య. మరి ఆ పోస్టర్ చూసిన తర్వాత నాకైతే నీరసం వచ్చేసింది. కళ్ళల్లో కళ లేదు, ఆ పోస్టర్లో ఫేస్లో పవర్ లేదు. పోనీ ఆ పేరులో ఉన్న రౌద్రమైనా కూడా ఆ ఫేస్లో లేదు. ఓ కేజీన్నరో విగ్ అనేది నెత్తి మీద పెట్టేసి ఏదో పేలవంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లేకుండా అలా నిలబెట్టేసి పోస్టర్ అయితే దించేశారు భయ్య. మరి రెబల్ స్టార్ ప్రభాస్ కంట్లో ఇంటెన్సిటీ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఆ ఐ పవర్ అనేది ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అలాంటిది పోస్టర్ చూసిన తర్వాత నాకైతే నీరసం వచ్చేసింది భయ్య. అసలు లార్డ్ శివ పాత్ర అక్షయ్ కుమార్కి ఇచ్చి రెబల్ స్టార్ ప్రభాస్కి ఈ విధంగా ఈ పాత్ర ఇవ్వటం ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు. నేనైతే ఫుల్లీ ఈ పోస్టర్ చూసిన వెంటనే డిసప్పాయింట్ అయిపోయాను. మరి కన్నప్ప మూవీలో ఆ రుద్ర అనే పాత్ర ఎంత పెద్దగా ఉంటుందో, ఎంతటి ఇంపార్టెన్స్ ఉంటుందో తెలియదు, కానీ ఈ పోస్టర్ అయితే నిరుత్సాహపరిచింది భయ్య. ఆ విగ్గు సెట్ అవ్వలేదు, ఆ తల మీద ఏదో కొప్పేసినట్టు వేసేసారు. ఇక ఆ లుక్ సెట్ అవ్వలేదు, ఆ గెటప్ సెట్ అవ్వలేదు, ఆ చేతిలో ఉన్న ఆ కర్ర సెట్ అవ్వలేదు. ఓవరాల్గా మంచు ఫ్యామిలీ అయితే రెబల్ స్టార్ ప్రభాస్ని మోసం చేశారనిపిస్తుంది భయ్య. మరి ఈ పోస్టర్ని చూసిన తర్వాత మీ ఉద్దేశం అయితే కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే నచ్చలేదు భయ్యో.